హాయ్ అండి అందరికీ. మా మనవరాలు బర్త్డే అండి ఈరోజు. అయితే మా కూతురు మా అల్లుడు మమ్మల్ని దాబా రెస్టారెంట్కి తీసుకొచ్చారు. అంతకుముందు మా చిన్నబ్బాయి వాళ్ళు కూడా 2 సార్లు తీసుకొచ్చారండి. మా పెద్ద కూతురోళ్ళు మా చిన్న కూతురోళ్ళు కూడా 2-3 సార్లు ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఐటమ్స్ కానీ ఫుడ్ కానీ చాలా బాగుంటుంది. మళ్ళీ దీనికే వెళ్దామని మా అల్లుడు డిసైడ్ చేసి ఇటు తీసుకొచ్చాడనమాట. మా మనవరాలు ఇక్కడ ఉయ్యాలుగుదాం రా అమ్మమ్మ అని చెప్పి నన్ను కూడా కూర్చోమంటుంది. కానీ ఊపేవాళ్ళు లేరని ఎట్లాగా తాత నువ్వు వచ్చి ఊపు అంటుంది. ఆయన ఎట్లా ఊపుతారు? అయినా కానీ అది ఊగేది కాదమ్మా, ఊరికే ఫొటోస్ తీసుకోవటానికి వీడియోస్ తీసుకోవటాకేను అని చెప్తున్నాడు వాళ్ళ తాత. నేను ఊగాల్సిందే తాత, నువ్వు వచ్చి ఊపు, అదిగో ఊపుతుంది, ఇంకా లాభం లేదని నువ్వు కూర్చోమ్మా నేను ఊపుతానని చెప్పాను. నువ్వే ఎక్కువ బంగారం అని చెప్తే ఇంక ఎక్కటం రాక అటు కాలేసి ఇటు కాలేసి మొత్తానికి ఎక్కింది. అంతలోకి వాళ్ళ అన్నయ్య కనిపిస్తే రా అన్నయ్య రా ఇక్కడ ఊగుదాం రా అని చెప్పి పిలిచింది. ఇంక వాడు కూడా వచ్చాడు నా మనవాడు. వాళ్ళు కూర్చునే చోట వెనకాల చూడండి ఎలా కూర్చొని తింటున్నారు మంచాల మీద. ఫుడ్ మాత్రం చాలా చాలా బాగుంది. కూర్చోనానా నువ్వు కూడా కూర్చో ఊపుతానంటే కూర్చున్నాడు. వాడి ఐడియా చూసారా? చెప్తాను ఆగండి. లైట్గా ఊగినంతసేపు ఊగి తర్వాత వెళ్ళిపోదాం పదా అని చెప్పి, లేకపోతే దిగదు కదా, తనొక్కడే ఊగాలని దిగదని వాళ్ళ చెల్లెలు వెళ్దాం వెళ్దాం అని చెప్పని దిగేసి కొంచెం అటు పక్కకి వెళ్ళాడు. చూడండి వాడు చేసే పని. నాకే నవ్వు వచ్చింది. ఓ అమ్మో ఏంది చిన్నపిల్లల్లో ఇంత తెలివి ఉందా అనిపించింది నాకైతే. అందరు ఇక్కడికి వచ్చి కూర్చొని ఫొటోస్ దిగుతున్నారు. ఏదో ఒకటి రెస్టారెంట్కో దాబాకో ఇలాంటివి ఉంటే పిల్లల్ని తీసుకొని సండే కానీ చక్కగా సరదాగా వస్తారనమాట. ఊగుతున్నారా? అదిగో చెప్పాడు అటు వెళ్దామని, చెప్పినప్పుడు చెప్పి మెల్లిగా అదిగోండి ఊగట్లది, అదిగో మెల్లిగా వెళ్ళిపోయాడు. అద్దుగో చూసారా, తన దగ్గరగానే వచ్చి కూర్చున్నాడు. ఓ అనుకున్నా నేనైతే. చూడండి కూర్చున్నాం, ఆర్డర్ ఇచ్చాం, ఎంతో లేటుగా వస్తుంది. అందరు తింటూ ఉంటారు. మనం ఫుడ్ ఇచ్చిన ఆర్డర్ ఎప్పుడు వచ్చిద్దా అని చూడాలి. రెస్టారెంట్లకి వెళ్తే మాత్రం ఇది మాత్రం వెయిట్ చేయాల్సిందే. చూసారా, ఈ అబ్బాయి మా పెద్ద అల్లుడండి, మా పెద్ద కూతురు. వెయిటింగ్. మా మా లేహా సంగతి మీకు తెలుసు కదా. ఇక నాకు ఆకలేస్తుంది అమ్మమ్మ, ఆకలేస్తుంది మమ్మీ అంటే ఎక్కడ గోల్ చేసిద్దోనని ఫోన్ ఇచ్చేసింది. ఇక తప్పదని ఇచ్చేసరికి చక్కగా ఫోన్ చూసుకుంటా కూర్చుందనమాట. వెయిటింగ్. అద్దుగో తనకి లాలీపాప్ చికెన్ అంట, అది కావాలని చెప్పింది. కానీ వింగ్స్ ఏదో తీసుకొచ్చాడు, ఇంకోటి ఆర్డర్ పెట్టినట్టుంది వాళ్ళ అమ్మ. నాకు ఇది వద్దు అంటుంది. అదిగో చూసారా, నేను అడగలేదండి, ముక్క తీసి నేను చక్కగా నాకు ఇస్తుంది నోట్లో పెట్టుకో తిను అమ్మమ్మ అని. నాకైతే చికెన్ ఇష్టం లేదండి, ఆపేసేసి నాకు వద్దన్నాను. అందుకని ఆ అబ్బాయి అలాగా 2 పీసులు 3 పీసులు వేసాడు. కానీ ఆ వడ్డించటం నాకు నచ్చల. ఆ అబ్బాయి వడ్డించేది ఎట్ట పడితే అట్ట పడేసేటట్టు. మళ్ళీ వద్దన్నాను. ఎక్కువగా చికెన్ తినట్లేదులేండి ఈ మధ్య. అది వరకు బాగా తినేదాన్ని, ఇప్పుడు తినలేకపోతున్నా. మా అమ్మాయి వద్దు వద్దని కొద్దాహా అని చెప్పని వేసింది మళ్ళీ.
ఫ్రై పీస్ అండి. చాలా బాగుంది. ఇక్కడ ఐటమ్స్ అన్నీ బాగుంటాయని మా అల్లుడు తీసుకొచ్చారు ఇక్కడికి. చూడండి ప్లేట్లో అరిటాకు బాగుంది కదా. కాస్త మనసుకి హాయిగా అనిపిస్తాయి ఇట్లాంటివి. నాకైతే మాత్రం అరిటాకు పెట్టి ఇచ్చారు. ఈ ముక్కలు నమలలేనండి. కాస్త పన్ను నొప్పి ఒకటి నొప్పిగా ఉంది, అందువల్ల తినలేకపోతున్నాను. అన్నిటిలో చక్కగా కడిగి అరిటాకులు పెట్టి తీసుకొచ్చి ఇస్తున్నారు మా లేహాకి. నా మనవడికి చికెన్ అంటే చాలా చాలా ఇష్టం. వాళ్ళు ఎక్కువగా ఇంకా అవే చేసి పెడుతుంటుంది వాళ్ళ మమ్మీ. ఓవెన్లో పెట్టి చక్కగా కాల్చిస్తూ ఉంటుంది. ఆ అలవాటు ఉంది వాళ్ళకి. జనం ఇది ఒక్కటే కాదు, వేరే పక్క రూములు ఉన్నాయి, అటు రూములు ఉన్నాయి, చాలామంది వస్తున్నారు. ఫుడ్ ఎక్కడ బాగుంటే అక్కడ చెప్పల్లా మరీ తీసుకొచ్చుకుంటారు. అది మాత్రం ఆడ బాగుంటుంది, ఈడ బాగుంటుంది అని చెప్పుకొని వస్తూ ఉంటారు కదా. అట్లాగే మా పిల్లలు కూడా చాలాసార్లు తిన్నారు కనుక ఇక్కడికి వెళ్దామని చెప్పని తీసుకొచ్చారు. ఫుల్లు ఏసీ. ఆఖరికి అందరికీ హాయిగానే బాగుంది, ఎండాకాలం కదా. మా మనవరాలైతే వాళ్ళ అమ్మ చున్నీ తీసుకొని కప్పుకుంది అనుకోండి. ఏంటమ్మంటే వాళ్ళకి ఎదురు ఏసీ కొడుతుంది బాగా చల్లగా. అందువల్ల చున్నీ కప్పుకొని ఎట్టబడితే అట్టా తినేసింది గబ్బ. ఓకేనా? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. కామెంట్ పెట్టండి. బాయ్.